హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, డాక్టర్ కె లక్ష్మణ్ మేము దాదాపు నేను 25-30 ఏళ్ళుగా వింటున్నారు, రాజకీయాల్లో 90s నుంచి వింటున్నా. ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళాలని లక్ష్మణ్ గారు అనుకున్నారు? లక్ష్మణ్ గారు అసలు ఎక్కడ పుట్టారు, ఎలా స్టార్ట్ అయ్యారు, ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళారు, ఎలా పదవులు లేకపోయినా పోటీ చేసే అవకాశాలు రాకపోయినా ఆ పార్టీలో ఇంతకాలం కంటిన్యూ అయ్యారు? అంటే నేను స్టూడెంట్ డేస్లోనే ఆర్ఎస్ఎస్కు ప్రభావితమై ఆర్ఎస్ఎస్లో కొనసాగుతూ స్టూడెంట్ పాలిటిక్స్ ఏబీవీపీ నేషనలిస్టిక్ ఆర్గనైజేషన్ అని చెప్పి అందులో పనిచేయడము, పీజీ కాలేజు సైన్స్ కాలేజ్కు అధ్యక్షునిగా ఏబీవీపీ ఎన్నిక కావడము. ఏ ఇయర్ అది? 1980s భారతీయ జనతా పార్టీ ప్రారంభం కావడం కంటే ప్రారంభం ఉంది. ఆ టైంలోనే. ఆ తర్వాత నేను రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఫస్ట్ టైం బాగా అల్ట్రా లెఫ్ట్ యాక్టివిటీస్ ఉస్మానియాలో చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ పరిస్థితిలో మేము ఆ లెఫ్ట్ వింగ్ వ్యతిరేకంగా ఒక ప్యానెల్లో పోటీ చేసి మొత్తం ప్యానెల్ గెలుచుకున్నాం. అందులో నేను జనరల్ సెక్రటరీగా ఎన్నికైనాను. ఆ తర్వాత నాకు పిహెచ్డి పూర్తి చేసుకున్న తర్వాత చాలా లుక్రేటివ్ జాబ్స్కు ఆఫర్స్ వచ్చినాయి నాకు. నేను బేసికలీ జియాలజిస్ట్, పిహెచ్డి జియాలజీలో చేశారు. బట్ నాకు ఒక ప్యాషన్ ఉండేది. అంటే థ్యాంక్స్ టు మై పేరెంట్స్, మా ఫాదరు మదరు. మా ఫాదర్ మంచి అగ్రికల్చరిస్ట్, బిజినెస్ మ్యాన్ ఉండే, గట్కేసర్ గ్రామం, హైదరాబాద్. మంచి సంపన్న కుటుంబంలోనే వారి ప్రోత్సాహం, నేను ఒక ప్యాషన్గా ఇంకా రాజకీయాల్లో రావాలని. ఆ రోజు బీజేపీ నామమాత్రంగా కూడా లేదు. 1980s ఆ పార్టీలో చేరడము. అప్పుడున్న పరిస్థితి హైదరాబాదు, ఈ మత కలహాలు లేదా ఈ మెజార్టీ వర్గ ప్రజల అభద్రతా భావం, కాంగ్రెస్ అపీజ్మెంట్ పాలిటిక్స్, అవన్నీ బేసిక్గా విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడే చూశాను నేను. ఆ రకంగా బీజేపీలో చేరి చాలామంది నా కొలీగ్స్ కూడా ఆ రోజు యూనివర్సిటీ క్యాంపస్లో, నేను హాస్టల్లో ఉండేవాడిని, ఇంద్రారెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, మీతో కొలీగ్స్, వీళ్ళంతా కాంటెంపరీస్. వాళ్ళు అప్పుడే తెలుగుదేశం పార్టీ కొత్తగా కాంగ్రెస్ వ్యతిరేకంగా రావడము, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పొలమని అందరూ కూడా యూనివర్సిటీ నుంచి లైన్ కట్టారు. ఈ స్టూడెంట్ లీడర్స్ అందరూ కూడా నన్ను కూడా బాగా ఒత్తిడి చేశారు. వీళ్ళు కూడా మీరు రావాలి, నువ్వు స్టూడెంట్ లీడర్గా ఉన్నావు, ఏబీపీ మంచి పొజిషన్లో ఉన్నావు, రావాలి టీడీపీలో, కాంగ్రెస్. ఐ సెడ్ నో. నాకు ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీ అందరూ కొనసాగుతుంది. ఎగతాళి చేశారు, అరే పార్టీలో హమ్దు అమరేదో ఇద్దరు అయినా నేను దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పదవే కదా ఆ ఏజ్లో. పాలిటిక్స్ అంటే ప్యాషన్, సర్వీస్ చేయాలి. సో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళి మోత్కుపల్లి నరసింహ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అయిపోయారు. మంత్రులు అయిపోయారు, అందరు మంత్రులు అయినారు. స్టూడెంట్ లీడర్గానే ఉన్నారు. బీజేపీ అంటే ప్రేమ పోవాలి. అంత కమిట్మెంట్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నాకు వాజ్పేయి గారు నాకు ఇన్స్పిరేషన్. ఓకే. ఆయన ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఉన్నా, స్పీచ్ ఉన్నా వినేవాడిని. ఆయన జీవితం కూడా నేను చూశాను. ఆర్ఎస్ఎస్ నేతల త్యాగం, ఇవన్నీ చదివిన తర్వాత మనం కూడా ఒకరుగా ఉండాలి, ఒక దేశం కోసం పనిచేయాలి. అదృష్టవశాత్తు మా పేరెంట్స్ అంతా కూడా నన్ను బాగా చదివించారు. హైదరాబాద్ మొదటి నుంచే. కుటుంబంలో ఏ పొలిటికల్ నేపథ్యం లేదు. ఫస్ట్ జనరేషన్. మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ఆ రకంగా బీజేపీలో కింది స్థాయి నుంచి అంచెలంచెల అసెంబ్లీ స్థాయిలో బాధ్యత తీసుకొని పనిచేస్తూ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా ఒక 5 సంవత్సరాలు, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్గా, ఆ తర్వాత నేషనల్ సెక్రటరీగా కూడా ఒక సందర్భంలో నితిన్ గడ్కరీ గారు అధ్యక్షునప్పుడు నేషనల్ సెక్రటరీగా అనేక బాధ్యతలు పార్టీ నాకు ఇచ్చింది. నేనేదో ఎమ్మెల్యేని అవుతాను లేదా ఎంపీని అవుతానో, పార్టీలో ఇన్ని బాధ్యతలు తీసుకుంటానని చెప్పి ఎన్నడూ కూడా నేను రాజకీయాల్లో ఏముంటుంది అసలు గోల్? నేను స్టూడెంట్ లైఫ్లో కూడా స్టూడెంట్స్ ఇష్యూస్ చూశాను. అక్కడ వీకర్ సెక్షన్స్, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్, హాస్టల్ రూమ్ కోసం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు అక్కడ కూడా పైరవీలు, వాడికి హాస్టల్ సీట్ కావాలి, అంటే సీట్ వచ్చిన తర్వాత, అడ్మిషన్ వచ్చిన తర్వాత కూడా హాస్టల్ రూమ్ కావాలంటే అంత ఒత్తిడి. ఇవన్నీ చూసిన తర్వాత
సమాజంలో కూడా మార్పు రావాలంటే అది బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా సేవ చేసే భావన ఆర్ఎస్ఎస్లో చూసాం. వాళ్ళ జీవితాలంతా కూడా త్యాగం చేశారు. కాబట్టి నేను ఆదర్శంగా తీసుకున్నాను. అండ్ వాజ్పేయి లాంటి గారు వారి నాయకత్వం పట్ల ప్రభావితమైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ కోసం ఏ రకంగా దేశం కోసం వాళ్ళు త్యాగం చేశారో అవన్నీ కూడా. సో ఈ పదవులు వేరే పార్టీల గ్లామరు మిమ్మల్ని ఎక్కడ కూడా వాజ్పేయి మీరు అన్నట్టు ఆ తర్వాత తెలుగుదేశం వచ్చింది, ఈ రాష్ట్రంలో కొత్త పార్టీలు పిఆర్పి వచ్చింది, వైఎస్ఆర్ వచ్చింది. ఇవన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ టు అచీవ్ పవర్. నేను దాంట్లో ఎక్కడ కూడా ప్రభావం పవర్ కావాలనుకోవాలా, పవర్ పాలిటిక్స్ వెళ్ళాలనుకోవాలా. బట్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను కన్నటువంటి కళ్ళు సాకారం అవుతున్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఇవాళ సామాజిక కోణంలో చూసినా, భౌగోళికంగా చూసినా కానీ ఇవాళ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా రూపాంతరం చెందారు. ఇవాళ 14 కోట్ల మంది సభ్యులు. ఇన్ఫర్మేషన్ వైనర్ గారు వాళ్ళ పార్టీ నాకు మొత్తం ఈ ప్రపంచంలో పెద్ద పార్టీ అయినటువంటి బీజేపీకి సంస్థాగత ఎన్నికల నిర్వహణ నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్. గ్రేట్ ప్రివిలేజ్ కదా. అంటే దాదాపు 14 కోట్ల మంది సభ్యత్వం, 10 లక్షల క్రియాశీలక సభ్యులు, 10 లక్షల పోలింగ్ బూత్లో కమిటీలు, దాదాపు 12,000 మండలాల్లో కమిటీలు, 1000 పైగా జిల్లాలో కమిటీలు, 37 రాష్ట్రాల్లో కమిటీలు పూర్తి బాధ్యత నాకు ఇచ్చారంటే అది మోదీ గారు కానీ లేకపోతే దేశమంతా పార్టీ నిర్మిస్తున్నారు. ఎస్, అంటే ఒక కార్యకర్త గుర్తింపు అది బీజేపీలో సాధ్యమనేది ఇది ఇట్స్ ఎ మెసేజ్ టు మా క్యాడర్ కూడా. అది ఏమీ ఆశించకుండా పార్టీలో కమిట్మెంట్తో లాయల్గా ఐడియాలజీకి కట్టుబడి ఉండి పనిచేస్తే ఏ స్థాయికి లేదా. మీరు అన్నారు ఇంతకుముందు పార్లమెంట్ బోర్డు మెంబర్, హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ బీజేపీ, వరల్డ్లో లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ. ఆ 11 మందిలో ఒకరుగా అంటే మీరు తెలుగు రాష్ట్రాల నుంచేనండి లేకపోతే దక్షిణాది నుంచేనండి, ఇది కార్యకర్తలు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను. అంతేగాని మీ మంత్రులు, ముఖ్యమంత్రులు, పదవులు, కేంద్ర మంత్రులు వల్ల మోదీ గారితో 11 మంది సభ్యులు ఉండి చర్చించుకునే అవకాశం, భాగ్యం ఒక తెలుగు వాడిగా, తెలంగాణ వాడిగా దక్కిందంటే ఇది తెలుగు ప్రజలకే కాదు కార్యకర్తలు కూడా దక్కిన గౌరవంగా నేను భావిస్తాను. సో కార్యకర్తలంతా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. పార్టీ పదవులు వస్తే మీకు ఆనందం ఉంది. బాధ్యతలు ఇవన్నీ పదవులు కూడా బాధ్యతగా బాధ్యత కదా. సో ఆ బాధ్యత ఎక్కువ కిక్ ఇచ్చింది మీకు న్యాచురల్గా. సో రిగ్రెట్ ఏం లేదు ఆ రోజు నేను పవర్ పాలిటిక్స్లోకి పోకపోవడం? నాకు రిగ్రెట్ లేదు. మీరు చెప్పినట్టుగా నేను 4-5 సార్లు పోటీ చేశాను, 2 సార్లు గెలిచాను. ఈ రాష్ట్రంలో ఫ్లోర్ లీడర్గా ఉన్నాను తెలంగాణ బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉండి. స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను తెలంగాణలో 4 సంవత్సరాలు. కాబట్టి నాకు ఎక్కడ కూడా అనుకున్నటువంటి గౌరవం దక్కలే, బాధ ఏమాత్రం కూడా కించిత్. ఇందులో పనిచేసినటువంటి తృప్తి నాకు నిజంగా కూడా ఒక కుటుంబం మాదిరిగా కలిసి పనిచేయడం. ఉద్యమాలు ఎక్కడ కాశ్మీర్ ఇష్యూ మీద మేము 4 రోజుల ముందు పోయి ఆ రోజు డాక్టర్ మురళీ మనోహర్ జోషి గారు ఏక్తా యాత్ర అంటే లాల్ కిలాలో మన త్రివర్ణ జెండా ఎగరేయాలి, ఎగరేదానికి ఆస్కారం లేదు. అప్పుడు నరేంద్ర మోడీ గారు దానికి కన్వీనర్. ఓకే, ఈ రాష్ట్రం నుంచి మేము పెద్ద ఎత్తున కొన్ని 100 మంది, మా హైదరాబాద్ నుంచి నేను ప్రెసిడెంట్గా కొన్ని 100 మంది తీసుకెళ్లారు. మమ్మల్ని ముందే బంధించారు, మా మీద రాళ్లతో దాడి చేశారు జమ్మూలో. ఇటువంటి అనేక ఉద్యమాలు మేము చేశాము, సంఘర్షణ. కాబట్టి ఆ తృప్తిని చాలామంది కార్యకర్తలు కోల్పోయాము. నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ, ఈ జిహాదీ ఉగ్రవాదానికి నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సహజంగా వాళ్ళ ఆత్మలన్నీ కూడా నిజంగా వారు కన్న కళలు ఇవాళ సాకారమవుతున్నటువంటి మోదీ గారి హయాంలో ఒక తృప్తి మాత్రం కలుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పారు మొత్తం దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణం, ఎన్నికలు, నిర్వహణ అంతా మీరు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎదిగే క్రమంలో పార్టీ ఐడియాలజీకి సంబంధం లేని వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందిని కలిగించట్లేదు లక్ష్మి గారు? అంటే వాస్తవంగా ఇవాళ పార్టీ ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు, ఈ అభివృద్ధి ఎజెండాతో పాటు బీజేపీ విధానాలు నచ్చి వచ్చిన వాళ్ళని మేము స్వాగతిస్తున్నాం. కేవలం పదవుల కోసమో అధికారం కోసమో సరే కొంతమంది ఉండొచ్చు, కానీ ఇవాళ నిజంగా మోదీ గారు ఏదైతే ఇవాళ డెవలప్మెంట్ ప్లాన్ ఎజెండాగా తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా కూడా మీరు చూడండి, ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అంటే క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, ఇవాళ 8 ఈశాన్య రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీ అధికారులు ఉన్నదంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ప్లాన్. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు గెలిచి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూరు ఇలాంటి రాష్ట్రాల్లో మనం గెలుస్తూ ఉన్నామంటే ఇది ప్రజలు వాళ్ళ ఏ రకంగా ఆదరిస్తున్నారు, మోదీ గారి
ఈ అభివృద్ధి ఎజెండా, అభివృద్ధి రుచి, వాళ్ళు ఇంతకుముందు మేము ఢిల్లీకి దూరంగా ఉన్నాము, మేము భారతీయులు కాదనే భావన వాళ్ళు ఉండేది. విసిరేయబడ్డట్టుగా మేము అంతేకాకుండా వీఆర్ నాట్ ఇండియన్స్ అనే భావనతో ఉండేవాళ్ళు చాలా మిజోరాం ఇలాంటి ప్రాంతం. ఇప్పుడు దే హావ్ బికమ్ క్లోజర్ టు ఢిల్లీ. ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, రైల్వేస్ వచ్చాయి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో భాగస్వాములు అయినారు. అందుకని ఇవాళ మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు భౌగోళికంగా కాదు, సామాజికంగా కూడా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు వీళ్ళందరినీ కూడా గవర్నెన్స్లో భాగస్వాములు చేయడం, ఇది మోదీ గారికి సాధ్యమైంది. అందుకనే చాలామంది కూడా ఇవాళ మీరు అన్నట్టు సరే కొంతమంది వ్యక్తిగతమైన ఉద్దేశాలతో రావచ్చు, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అనేటువంటి ఒక గుర్తింపు ముద్ర అయితే ఇవాళ. కానీ అలా వచ్చిన వాళ్ళు సార్ మీకు సుదీర్ఘకాలం పార్టీలో పనిచేశారు కాబట్టి చాలామందిని చూసుంటారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో రైట్ మిడిల్ ఈస్ట్ దీనిలో ఉన్న వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు చేరడం అనేది పార్టీని బలోపేతం చేస్తుందా, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులు కలిగిస్తుందా? అంటే వాళ్ళలో వచ్చిన మార్పును మేము స్వీకరించి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. తద్వారా పార్టీ కూడా కొద్ది గొప్పగా ఉపయోగం జరుగుతలేదు కాదు. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఆశించేది కూడా ఈ దేశం మనం కన్న కళలు ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకోవాలని. ఇవాళ నిజంగా కూడా ఇవాళ ఎంత గొప్ప ఆలోచన మనది అంటే కూడా సర్వే జనో సుఖినో భవంతు అంటాం మనం. అంతేగాని ఒక వర్గం బాగుండాలి, మిగతా వాళ్ళు బాగుండకూడదని కాదు మా సిద్ధాంతం. సనాతన ధర్మం కూడా నేర్పింది. ఆ సందర్భంలో వాళ్ళలో వచ్చిన మార్పును ఇవాళ మేము స్వాగతించి పార్టీలో తీసుకున్నాం. చాలా సందర్భాల్లో పార్టీకి ఉపయోగపడ్డాయి, కొన్ని సందర్భాల్లో పార్టీ కూడా నష్టం జరిగిన ఉదంతాలు కూడా ఉండొచ్చు. కానీ తప్పదు, మారుతున్నటువంటి రాజకీయాలను చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఇతర కొన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అవి కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి. వారు కులాన్ని రెచ్చగొట్టడము, ప్రాంతాన్ని రెచ్చగొట్టడము, భాషను రెచ్చగొట్టడము, అంటే ఏ రకంగా ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీని మనం చూస్తున్నాం. వారికి ఎటువంటి ఎజెండా లేదు, అంటే మొత్తం బ్యాంక్రప్ట్ ఆఫ్ ఎజెండా. మోదీ గారు అభివృద్ధి మీద మాట్లాడదామా, లేదా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నప్పుడు సమాజంలో అత్యంత పేదవాడు అవుతున్నారో అంటే అంత్యోదయ సిద్ధాంతం, అది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాకు నేర్పిన సిద్ధాంతం. ఆ వ్యక్తికి వాళ్ళ నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యదళారీ పాత్ర లేకుండా ఈ 11 సంవత్సరాలు 45 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలు చేరినాయి డైరెక్ట్గా. అంటే జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్. ఈ రకమైనటువంటి పాలన చూసిన తర్వాత ప్రజలు ప్రభావితమయ్యి ఆ రకంగా మొదలు. కానీ రాహుల్ గాంధీకి ఎజెండా లేకపోవడం వల్ల ఒక్కోసారి మోదీ గారి మీద కోపంతో, మోదీ గారి మీద ద్వేషంతో, బీజేపీ మీద అక్కస్తో, ఎందుకంటే తరచుగా కన్సిక్యూటివ్గా ఓడిపోతా ఉన్నాడు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి కాదు, 2 సార్లు 100 సీట్లు సాధించలేకపోతారు. ఆ అక్కస్ అంతా కూడా దేశం మీద చూపిస్తుంటారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, భారతదేశంలో మైనారిటీకి రక్షణ లేదని, లేదా పలానా కులాలను విస్మరిస్తూ ఉన్నారని, ఈ రకమైనటువంటి విభజన రాజకీయాలు, డివిజివ్ పాలిటిక్స్. అంటే మోదీని నేరుగా ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి ఆయన మీద, మోదీ గారి మీద కోపంతో దేశం మీద విషం చిమ్మడం, ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకంగా వారు మాట్లాడుతున్నారో, కొన్ని సందర్భాల్లో మన సైనికుల మీద ఇవాళ వారు వీరోచితమైన పోరాటాలు చేసి ఎముకలు కొరికేటువంటి మంచు పర్వతాల్లో ఈ దేశ సరిహద్దులు కాపాడడం కోసం కుటుంబాలను సైతం కూడా పక్కన పెట్టి వారు దేశం కోసం పనిచేస్తూ ఉంటే, అసలు ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు నిజంగా దాడి జరిగిందా, అసలు ఎవరైనా మన వాళ్ళు చంపారా? ఒక్కోసారి ఆ విషయంలో పదే ప్రధాని మోదీ గారి గురించి ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపాను ఆయన రోజు ఒకసారి మాట్లాడుతున్నారు. మనం గెలిచేసామని మనం చెప్తున్నాం. అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి డ్యామేజ్ కాలేదా? డ్యామేజ్ అంటే ఇవాళ సోషల్ మీడియాలో కొంచెం ప్రభావితం చేసి ఉండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం మోదీ గారి మీద ఉన్నట్టు అపారమైన విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడి చూసాం మనం, పహల్గామ్లో జరిగిన తర్వాత ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద టార్గెటెడ్గా, ప్రిసైజ్గా ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను మాత్రమే హతం చేసి సామాన్యుల పౌరులు, పాకిస్తాన్ పౌరుల మీద కానీ, పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ, పాకిస్తాన్ యొక్క ఆస్తుల మీద నష్టం వాటి లేకుండా చేయగలిగింది. మన టెక్నాలజీ చూసి ఇవాళ అమెరికా లాంటి దేశాలు ఇవాళ ఆశ్చర్యపోతున్నాయి. కానీ అమెరికాలో పాకిస్తాన్లో సంబరాలు చేసుకున్నారు మేము గెలిచామని. ట్రంప్ ఏమో నేను ఆపానని చెప్తున్నాడు, మోదీ మనం గెలిచామని చెప్తున్నారు. అసలు ఎవరు గెలిచారు? ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇవాళ నిజంగా ఆ ప్రశ్నలు ఇతర దేశాలు, ఇతర మనకు సంబంధించిన లేనటువంటి వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. కాంగ్రెస్ నాయకులు ఆ రకంగా మాట్లాడడం అంటే నిజంగా మీరు
మోదీ గారి మీద కోపం ఉండొచ్చు, మన ఆర్మీ మీద, మన మిలిటరీ మీద ఈ రకంగా చులకనగా మాట్లాడడం. మన కేసీఆర్ కూడా ఒక సందర్భంలో ఆయన కూడా అంతే, వీళ్ళు పోయి సర్జికల్ స్ట్రైక్ చేసినామంటున్నారు, ఏ స్ట్రైక్ చేసిన అసలు పోయి దోమననే చచ్చిపోయింది అక్కడ. ఇంత ఎగతాళిగా మాట్లాడితే ఎవరిని మీరు కించపరుస్తున్నారు? అంటే దేశం పట్ల మీకు అభిమానం ఉండి మాట్లాడుతున్నారా? అంటే మీకు రాజకీయాల కోసం, మీ పదవుల కోసం ఈ దేశ ప్రణంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తామంటే ప్రజలు గమనిస్తారు. పాయింట్ ఏమొస్తుందంటే ఆ యుద్ధం ఆపరేషన్ గురించి వేరే ప్రతిపక్షాలు మాట్లాడితేనేమో సైనికులను తిడతారా అంటున్నారు మీరు. యుద్ధానికి సంబంధించిన క్రెడిట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం మేము గెలిచాం, మోడీ నాయకత్వంలో గెలిచామంటున్నారు. క్రెడిట్నేమో మీరు తీసుకున్నారు, తిట్టినప్పుడేమో సైనికులు తిడతారా మాట్లాడుతున్నారు. ఆర్మీను, సైన్యాన్ని నిజంగా గొప్పగా వాళ్ళకు కీర్తిస్తారు, తప్పులేదు. కానీ ప్రభుత్వం కూడా అంతే అండదండలు ఉండకపోయినట్టే, ప్రభుత్వం కనుక లేకపోయినట్టయితే, ఇంతకు మొన్న చిదంబరం గారి వ్యాఖ్యలు చూశారు మీరు, ఏ రకంగా ఇవాళ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ రోజు ఏ రకంగా ఇందిరాగాంధీ గారు అడ్డుపడ్డారని, లేదా ఆపరేషన్ బ్లూ స్టార్ విషయంలో కూడా ఏ రకంగా మాట్లాడి మేము చూస్తున్నాం. కాబట్టి ఇది అంటే ప్రభుత్వం యొక్క మరి వారికి అండదండలు లేకుండా యాక్చువల్లీ ఇప్పుడు మనం కరోనా సందర్భంలో ఒక వ్యాక్సిన్ మన శాస్త్రజ్ఞులు తయారు చేశారు, గొప్ప వ్యాక్సిన్. చిన్న మందులకు వ్యాక్సిన్ కోసం మనం ఏ రకంగా వెంపర్లాడేవాళ్ళం, ఇతర దేశాల ముంగరు పోయి అరువు చాచేవాళ్ళం. అటువంటి ఒక సంవత్సర కాలంలో విరుగుడుగా 1 కాదు 2 కాదు 2 వ్యాక్సిన్లు తయారు చేసి ఉచితంగా 140 కోట్ల మందికే కాకుండా 3 సార్లు పంపిణీ చేసి ఇతర దేశాలకు 100 దేశాలకు సరఫరా చేయగలమంటే శాస్త్రజ్ఞుల యొక్క మేధస్సుకు మన హ్యాట్స్ ఆఫ్. బట్ ప్రభుత్వం కూడా అంతే విధంగా ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని ఆర్థికంగా కానీ వారికి మనోబలాన్ని కానీ ఏ రకంగా మీరు చూసింటారు. కాబట్టి శాస్త్రజ్ఞుల గొప్పతనాన్ని వాళ్ళ ప్రభుత్వం అంతే గుర్తిస్తున్నది కాబట్టి ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కుతుంది. మీరు చేయలేని పనులు ఇవాళ మోదీ గారు చేస్తున్నారు. ఏ విషయం చూసినా ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చూసినా, అయోధ్యలో రాముడు జన్మించినటువంటి భవ్యమైన రామందిర నిర్మాణం విషయంలో కానివ్వండి, త్రిబుల్ తలాక్ మరి మహిళలకు, ముస్లిం మహిళలకు సంబంధించిన విషయమైనా, లేదా GST అయినా, పెద్ద నోట్లు రద్దు అయినా, ఒక గొప్ప ఎకనామిస్టు మన్మోహన్ సింగ్ గారు, కానీ వారు చేయలేకపోయినారు, సాహసం చేయలేకపోయినారు. కానీ ఇవాళ మోదీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత దూరదృష్టితో, ఇంత విజన్తో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నప్పుడు సహించలేకపోతాం. రాహుల్ గాంధీ ఏమంటారంటే ఇది మా జన్మకు అనుకుంటారు, ఈ దేశాన్ని పాలించేది నోరు కుటుంబం తప్పితే ఎవరు కోయిన్ చాయ్వాలా. ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి మళ్ళీ వెళ్దాం ఢిల్లీకి, బీహార్కి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అసలు ఇక్కడ ఏమైనా ఎదగాలనుకుంటోందా, బలపడాలనుకుంటోందా, గెలవాలనుకుంటోందా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని మా లక్ష్యం వల్ల కూడా మీరు చెప్పారు. మా లాంటి వాళ్ళం దాదాపు 4 దశాబ్దాలుగా ఈ రాజకీయాల్లో పనిచేస్తున్నాం బీజేపీలో. కోరికల్లో కూడా అంటే మేమేదో పదవులు అనుభవించాలనో, మేము అధికారంలో రావడం కోసం కాదు. ఈ అధికారం యొక్క సాధన ద్వారా పేదవారికి న్యాయం జరగాల. తెలంగాణ కూడా ఎందుకు గుజరాత్ మోడల్ అభివృద్ధి ఎందుకు జరగకూడదు, ఎందుకు ఇవాళ అవినీతి రహిత పాలన ఎందుకు తెలంగాణలో రాకూడదు, తెలంగాణ సంపదను ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ ఒక కుటుంబం, ఇప్పుడు కాంగ్రెస్ ఏ రకంగా దోచుకొని ఢిల్లీకి కప్పం కట్టడమా, ఈ మన సంపద అంతా కూడా భావి తరాలకు సంబంధించిన భవిష్యత్తును కూడా వీళ్ళను ప్రభుత్వ భూములు అమ్మేటువంటి అవకాశం ఎవరిచ్చారు వీళ్ళకు, అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు? ప్రజలు కోరుకునే తెలంగాణ అయితే ఒక భవ్యమైన తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలను. కానీ 3 కూడా మొత్తం ఏ రకంగా వంచి దగా చేసి మోసం చేశారో అన్ని వనరులు ఉన్నాయి. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి శక్తి ఏదైతుందో మరి గుజరాత్ లేదా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడే అవకాశం ఉన్నాయి. అందుకనే ఇవాళ మోదీ గారు నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా పనిచేస్తున్నట్టే కనపడుతుంది తెలంగాణలో. అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి శత్రువు ఎవరు అంటే భారతీయ జనతా పార్టీయే అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇంప్రెషన్ ఈరోజు. ఒకటి మీరు గత ఎన్నికల బుద్ధి చూశారు, ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది. అది కంచుకోట లాంటి కాంగ్రెస్ ప్రాంతాల్లో కూడా ఉప ఎన్నికలు జరిగితే అది గతంలో దుబ్బాక కానీ, హుజరాబాద్ కానీ, మునుగోడు మేము ఏమీ లేకున్నా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, ఎందుకంటే హైదరాబాద్లో మేము ఏ రకంగా రాజకీయాలు చేసాం మాకు తెలుసు. 12 మందికి మించి మేము ఎప్పుడు కార్పొరేటర్ లేము. మొన్న అంతకుముందు మేము 4 ఉన్నాము, 45 సీట్లు సాధించారు. ఇది నిజంగా ఇది గొప్ప కదా. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నికల ముందు కొన్ని నిర్ణయాల వల్ల కానివ్వండి, స్ట్రాటజిక్స్ మిస్టేక్స్ కానివ్వండి కొన్ని జరిగినాయి. అది మేము బాహటంగా కొన్ని విషయాలు చెప్పలేము.
దానివల్ల జరిగాయి, తప్పులు చేశాం 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అని ఈరోజు గుర్తిస్తున్నారా మీరు? డెఫినెట్గా, ఎందుకంటే ఎక్కడ లోపాలు జరిగాయో ఆ లోపాలను సరిదిద్దుకునే దానికి ఇవాళ మాకు మంచి సమయం దొరికింది. సరిదిద్దుకుంటున్నాం, సరిదిద్దుతాం. ఆ రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అంటే ఇవాళ మీరు చూడండి, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా 4 ఎంపీలు గెలిచాం, 20% ఓట్లు వచ్చాయి. మొన్న మరి కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 8 సీట్లు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన 5 మాసాలకే ఎక్కడ వాళ్ళు 60 పైగా సీట్లు గెలిచిన వాళ్ళు, మేము 8 సీట్లు ఎమ్మెల్యేలు గెలిస్తే, అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 0 సీట్లు సాధిస్తే, వారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 8కి పరిమితం అయితే మేము 8 సాధించాం. 35% ఓట్లు వచ్చింది. అధికారంలో రావడానికి ఎంత శాతం కావాలి? 3%, 4% వస్తే మీ పవర్లోకి వస్తారు. అది తప్పకుండా జరుగుతుంది. ప్రజలు కూడా సెమీఫైనల్లో 8 సీట్లు గెలిచారు, మీరు ఫైనల్కి వెళ్ళాలి, కానీ ప్రాక్టీస్ లేకుండా పడుకున్నట్టు కనపడుతుంది. లేదా వామప్ అవుతాం. మాకు ముందస్తు కొన్ని ఎన్నికలు ఉన్నాయి, ఈ బీహార్ ఎన్నికలు, బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ ఎన్నికలు అయిన తర్వాత మేము రంగంలో దిగుతాం. ఒక రోడ్ మ్యాప్తో వ్యూహాత్మకంగా ముందుకు పోతాం. తెలంగాణ ఖచ్చితంగా సాధించి తీరుతాం. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత మాకు పొటెన్షియల్గా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మేము దక్షిణాదిలో ఏం తక్కువలేం. ఆంధ్రలో కూటమి ప్రభుత్వం ఉంది, పుదుచ్చేరిలో కూటమి ప్రభుత్వం ఉన్నది, తమిళనాడు సొంతంగా పోటీ చేశాం, మంచి 17% ఓట్లు సాధించాం. కేరళలో మేము అక్కడ మా అకౌంట్ ఖాతా ఓపెన్ చేశాం, 2 ఎంపీలు ఇప్పుడు మంత్రులు ఉన్నారు మాకు అక్కడ. కాబట్టి మాకు దక్షిణాదిలో కూడా ఏమీ కొరత లేదు. మాకు నాయకత్వం ఉంది, మాకు విధానాలు ఉన్నాయి, సిద్ధాంతం. మాకు అన్నిటికన్నా మించి మోదీ బ్రహ్మాస్త్రం, మోదీ గారు, మోదీ రూపంలో దాన్ని సరైన సమయంలో మీరు ఇప్పుడు ఇంతకుముందు నేను మిమ్మల్ని రాష్ట్ర స్థాయి నాయకుడిగా చూడలేను. భారతీయ జనతా పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలిలో వన్ ఆఫ్ ద పర్సన్ మీరు. సో అక్కడి నుంచి కూర్చొని తెలుగు రాష్ట్రాల రాజకీయాలను చూసినప్పుడు, అక్కడి నుంచి కూర్చొని చూసినప్పుడు ఇక్కడ ఇలా ఇంకా చేస్తుంటే బాగుండేది, ఇలా చేయాల్సిందే అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నాయకుల మధ్య కొట్లాట ఉంది, అవునన్నా కాదన్నా నాకేమో మొహమాటం లేదు చెప్పాను. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరికి వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకరంటే ఒకరు పడే పరిస్థితి లేదు, ఒకరి పొడ ఇంకొకరు తీసుకునే పరిస్థితిలో లేరు, ఆ స్థాయిలో కొట్టుకుంటున్నారు. దాన్ని ఏమన్నా కరెక్ట్ చేసే ఆలోచన, అటువంటి ప్రయత్నం? మీరు అంటే సీనియర్ జర్నలిస్ట్గా, మీరు గొప్ప విశ్లేషకుడిగా మీ అభిప్రాయాలు మీకు ఉండడంలో సహజంగా తప్పులేదు. కానీ మేము అవన్నీ కూడా అది కొట్టాట కంటే భిన్నమైన అభిప్రాయాలు అనుకోవచ్చు, అభిప్రాయ భేదాలు అనుకోవచ్చు, లేదా ఆలోచన విధానాలు వేరే ఉండొచ్చు. అంత మాత్రాన మేము కుటుంబంలో కూడా సహజంగా కలహాలు సహజం, అంత మాత్రం కుటుంబం విడిపోయేది లేదు. కాబట్టి ఈరోజు పార్టీని కాపాడుకొని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలనే తపనతో పనిచేస్తున్నటువంటి మాలాంటి సీనియర్లు చాలామంది ఉన్నాం. తప్పకుండా అందరినీ కూడా కొత్త పాత కలయికలతో సమన్వయంతో ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చేటువంటి బాధ్యత అందరం తీసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 2 పార్టీలను చూసాం, గతంలో కాంగ్రెస్ చూసాం, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించారు. మొన్న బీఆర్ఎస్ సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబానికే లబ్ధి చేకూరింది తప్పితే మరి నిజంగా తెలంగాణకు ఒరిగింది ఏమి లేని భావనతో, అక్కసుతో ఆ రకంగా ఓడించారు. కానీ తీరా చూస్తే ఏంటంటే ఇవాళ పెనం నుంచి పోయి పొయ్యిలబడ్డట్టు ఇవాళ కాంగ్రెస్ చేతులు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కొత్త ఉండొచ్చు, ఆయన రక్తంలో DNA కాంగ్రెస్ లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ఆయన ఆడిస్తూ ఉన్నది, హైకమాండ్ చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఇవాళ కప్పం కట్టే పరిస్థితి. 56 సార్లు ఢిల్లీకి వెళ్ళడం సహజంగా. నేషనల్ పార్టీ మీరు అక్కడ ఏది రేవంత్ రెడ్డి DNAలో కాంగ్రెస్ లేదు, రేవంత్ రెడ్డి DNAలో బీజేపీ ఉంది. బీజేపీ కాకుండా బీజేపీ నడిపిస్తుంది అంత. ఆయన మనిషి మారిపోయాడు, బడే బాయ్ మోదీ అంటాడు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ గారు కూడా తప్పకుండా కావాల్సినటువంటి నిధులు సమకూరుస్తున్నాడు. మోదీ గారు కూడా మాతో ఒకటే అంటాడు, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఒక టీమ్ ఇండియాగా పనిచేయాలి. అన్ని రాష్ట్రాలు సమానమే, అన్ని రాష్ట్రాలు మనవే. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలన్నా, వికసిత్ భారత్ 2047లో అది సాధించాలంటే అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి చెందాలి. కాబట్టి మనకు కాంగ్రెస్ లేదా ఇతరత్ర తేడాలు లేకుండా ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆశ్చర్యపోతారు, తెలంగాణకు మేము అధికారం లేకున్నా, డబుల్ ఇంజిన్ సర్కార్ లేకున్నా, తెలంగాణ ప్రజల కోసం ఇవాళ కేవలం నేషనల్ హైవేసే 1,10,000 కోట్ల రూపాయలు తెలంగాణ. రైల్వేస్ మీకు చెప్తాను ఒకటి చిన్న ఉదాహరణ. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ బడ్జెట్ అలొకేషన్ టు రైల్వేస్ ఆనాడు యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, యూపీఏ తీసుకొచ్చిన నిధులు ఏంటంటే 880 కోట్లు మాత్రమే హయ్యెస్ట్ అలొకేషన్ ఫర్ రైల్వే బడ్జెట్. రాష్ట్రం విడిపోయిన తర్వాత మోదీ గారి ప్రభుత్వం మన లాస్ట్ బడ్జెట్లో
9,700 కోట్లు ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్ అయితే దాదాపు 8,000 పై చిలుకు కోట్లు తెలంగాణ కోసం. ఓకే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ. చాలామంది అంటుంటారు మీరు తెలంగాణకి ఏం తెచ్చారు, ఏం సాధించారు. మొత్తం కాంగ్రెస్ పార్టీని దేశమంతా కూడా ఓడించి విస్మరిస్తే ఇందిరాగాంధీ ఒక సమయంలో పోటీ చేసేదానికి సాహసం ఎక్కడ దేశం చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మెదక్ వెనుకబడ్డ ప్రాంతం గెలిస్తే ప్రజలు అక్కడ చేర్చుకొని గెలిపించారు. ఈమె గెలిస్తే ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మెదక్ ఏదో ఒరగబెడతారనుకున్నారు. జరిగింది ఏమిటి? అటువంటి మెదక్ జిల్లాలో మోదీ గారు వచ్చిన తర్వాతనే మెదక్ రైల్వే స్టేషన్ మొదటిసారిగా వచ్చింది. సిద్దిపేటకు రైల్వే స్టేషన్ మొదటి ఇచ్చింది మోదీ గారు. మేము అధికారం లేదు, అంతకుముందు మా ఎంపీ కూడా లేదు అప్పుడప్పుడు. ఆ రకంగా మరి తెలంగాణకు రైల్వేకి ఇంత బడ్జెట్ ఇచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లతో అత్యంత ఆధునికరమైనటువంటి రైల్వే స్టేషన్, మళ్ళీ నాంపల్లి రైల్వే స్టేషన్, చర్లపల్లి టెర్మినల్. కాబట్టి ఇవాళ రైల్వేస్ చూసినా లేకపోతే ఇవాళ హైవేస్ చూసినా రోడ్లు చూసినా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు కిషన్ రెడ్డి ఏం మాట్లాడట్లేదు, కేంద్రం ఏమి ఇవ్వట్లేదు, వివక్ష చూపిస్తున్నారు, ఢిల్లీ పోతే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, ఎవరేమి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అంటే మరి చేసే పనులు అట్లున్నాయి మీరు చేసే పనులు. ఎందుకంటే ఇప్పుడు సొమ్మొకటిది సోకొకటిదిగా ఇంత నిధులు కొన్ని సందర్భాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవ్వనటువంటి నిధులు తెలంగాణకి ఇవ్వడం. ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడ్డది కదా మీ హయాంలో, దాన్ని తెరిపించి ఏ రకంగా 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణకి కాదు ఆంధ్రప్రదేశ్కి కాదు మొత్తం దక్షిణాదికి ఎరువులు సరఫరా చేసే కర్మాగారం తీసుకొస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కొలువులు అమ్ముకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము ఆ కర్మాగారాన్ని ప్రారంభిస్తే ఇవాళ పసుపు బోర్డు ఇవాళ ఈ రకమైనటువంటి తెలంగాణ ప్రజలకు రైతులు కానీ మహిళలు కానీ లేదా ఆ విధమైనటువంటి కోణంలో అభివృద్ధికి పెద్దపీట వేసి ఇన్ని లక్షల కోట్లు ఇస్తూ ఉంటే కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 8 మందిని గెలిపించారు. మీరు అవన్నీ చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమైనా మోదీ గారితో టచ్లో ఉన్నాడా సార్? అంటే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉండేటువంటి సంబంధాలు సహజంగా ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీకి పైన ఇటువంటి రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇటు ఏమనాలి, ఆ పదం అనకూడదేమో కానీ మీ పార్టీ కాని వాళ్ళతో ఎక్కువ ప్రేమ. గతంలో జగన్మోహన్ రెడ్డితో విపరీతంగా ప్రేమతో ఉండేవాడు మోడీ అని, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డితో బాగా ప్రేమగా ఉంటున్నాడు అని. వేరే పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులను ఎక్కువ ప్రేమిస్తాడా మోడీ? అంటే రాజకీయాలు వేరే, ప్రభుత్వాలు వేరే. ఇప్పుడు ప్రభుత్వాలు అన్నప్పుడు కలిసి పనిచేయాలా, కాబట్టి రాజకీయాలు అన్నప్పుడు ఎన్నికల్లో తలబడి పోటీ పడాలా, సాధించాలా. కానీ అభివృద్ధికి వచ్చేసరికి రాష్ట్ర సంక్షేమం వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రజల సంక్షేమం వచ్చినప్పుడు, రాష్ట్ర అభివృద్ధికి వచ్చినప్పుడు పార్టీలతో నిమిత్తం లేకుండా అది జగన్మోహన్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకొకరు జార్ఖండ్లో సోరెన్ అయినా తప్పకుండా మోదీ ప్రభుత్వం ఆ రకంగా పెద్దన్న పాత్రని పోషిస్తారు, బడబాయి పాత్రని పోషిస్తారు. ఆ రకంగా ఆ ప్రజల ఆదరణ చూరగొంటున్నారు కాబట్టే ఇవాళ ఆ ప్రజలు ఆదరిస్తున్నారు. ఆ పార్టీలు మమ్మల్ని ఆదరించకపోయినా, ఆ పార్టీలు మమ్మల్ని మేము మోదీ గారు మాకు గొప్పగా చేశారని చెప్పకపోయినా ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టే ఇవాళ రికార్డ్ చేసి పెట్టుకుంటాను సార్. నేను తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా మీరు? తప్పకుండా 100%. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఇంకొక ఈ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత రోడ్ మ్యాప్ 2 years క్లియర్ కట్ టైం ఉంటుంది మాకు. ఆ 2 yearsలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ధ్యేయంగా ఒక రోడ్ మ్యాప్తో వ్యూహాత్మకంగా ఖచ్చితంగా ముందుకు పోదాం. అది సాధించి తీరుతామని చెప్పి ఒక బాధ్యత గల ఒక ఓడ్ ఏంటి ఎందుకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయాలి అంటే 1 wordలో చెప్పండి ఏంటి, ఏం చెప్తారు? అభివృద్ధి మారు పేరు ఇవాళ నరేంద్ర మోడీ, అవినీతి రహిత పాలన మోదీ గారు, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, దీనికి తోడు పేదల సంక్షేమ పథకాలు. అంటే మోదీ గారు చాలా ఒక విజనరీ లీడర్ కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ ఫ్రీబీస్. ఉచితాలకు లేదా సంక్షేమానికి వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం గుర్తించి ఈ యొక్క ఏవైతే అణగారిన ప్రజలు ఉన్నారో, ముఖ్యంగా పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, మహిళలు, రైతులు, వీళ్ళను శక్తివంతం చేయడానికి పథకాలు తీసుకొచ్చి ఇవాళ కుల వృత్తులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయినాయి. అటువంటి కుల వృత్తులను కాపాడడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద 18 రకాల కుల వృత్తులను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చి 30 లక్షల కుటుంబాలను ఆదుకున్నాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఏ సముద్రాలను చెరువులను. మీ స్కీమ్స్ ఓకే. నాకేంటి తెలంగాణలో ఏంటి ఒక లైన్ ఉండాలి, ఒక స్లోగన్ ఉండాలి కదా. వాట్ ఈస్ యువర్ స్లోగన్? తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం గుజరాత్. ఆ డైలాగ్ ఓట్లు తెచ్చిపెట్టింది. అంటే ఆ డైలాగ్ అని కాదు, అంటే మా దృష్టి అంతా కూడా గుజరాత్ తరహా అభివృద్ధి ఎందుకు తెలంగాణ సాధ్యం. వనరులు ఉన్నాయి, సర్ప్లస్ బడ్జెట్ ఉంది,
మనకు ఇక్కడ గుజరాత్కి విపరీతంగా సముద్రం, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. గుజరాత్ విపరీతంగా సముద్రం లేదు, అక్కడ కూడా ఎడారి ఉండింది. ఎడారిలో ఇవాళ కచ్ లాంటి ప్రాంతంలో ఏ రకంగా విద్యుత్తు సోలార్ ద్వారా ఉత్పత్తి చేస్తా ఉన్నారు. పూర్తిగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కుప్పకూలిపోయిన ఆర్థిక వ్యవస్థ గుజరాత్లో ఒకవైపు ఆ రోజు భూకంపాలు, మరోవైపు వరదలతో అల్లాడిపోయిన గుజరాత్ ఇవాళ ఎంత ఎంటర్ప్రీనర్షిప్, ఎంత ఇవాళ ఇండస్ట్రియలైజ్ అయింది. సో గుజరాత్ తరహా మోడల్ అభివృద్ధి పేరుతో తెలంగాణ డెఫినెట్గా ఆ తరహా అభివృద్ధి తీసుకొస్తాం. అక్కడ ఉన్నట్టు ప్రజలు ఇవాళ మొత్తం 25 కోట్ల మంది పేదరికం నుంచి గట్టెక్కిచ్చారు మోదీ గారు అంటే ఇది సామాన్య విషయం కాదు. ఓకే, ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో మీరు బీసీ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది ఆ స్లోగన్ ఎక్స్పైర్ అయిపోయిందా, ఉందా? నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఉంటుందా? ఎక్స్పైర్ ఏం లేదు, తప్పకుండా ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినా అంటే బీసీలో కూడా సహజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ బీసీని ముఖ్యమంత్రి చేయలే పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ అయినా మిగతా ప్రాంతీయ పార్టీలు ఎవరు చేయలేదు. ఇవాళ తెలంగాణ ప్రజల్లో కూడా బీసీలు 50% పైన జనాభా ఉన్నారు. వాళ్ళలో కూడా ఆత్మగౌరవ నినాదం, ఈ పాలనలో మనం పగ్గాలు మన చేతికి రావాలని ఏదైతే ఆవేదన ఉందో అది తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి మీరు గమనించండి, ఇవాళ చెప్పింది మేము చేయగలుగుతాం, చేయగలిగింది మాత్రం చెప్తాం. ఇవాళ భారత రాష్ట్రపతి ఒక ఆదివాసీ మహిళను చేశాం, ఒక దళితుని రాష్ట్రపతి చేశాం, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని ఇవాళ బీజేపీ ప్రధానమంత్రిని చేసింది. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా ఓబీసీ సమాజం, దక్షిణాది సమాజం. కాబట్టి సామాజిక న్యాయం అనేది బీజేపీ అక్షరాల ఆచరణలో పెట్టేటువంటి పార్టీ. మేము నమ్ముతున్నాం, మా సిద్ధాంతమే అంత్యోదయ. మాకు ఇవాళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాస్ట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ, చిట్ట చివరి వ్యక్తి, పేదరికంలో అతి పేదవాడు, వారికి మొదటిగా ఈ దేశ ప్రగతి ఫలాలు అందాలని ఇక్కడ ఒకటి చెప్తాను. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏమేంటి? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏంటి, ఈ దేశ సంపద మొదటగా ముస్లింలకు చెందాలంటాడు. అంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా, ప్రజలు గమనించడం లేదా? ముస్లింలు పేదవాళ్ళ కోసం అంటే ఓకే ఒప్పుకుంటాను, ముస్లింలకే చెందాలని బాహటంగా అన్నారు. ఇది వాళ్ళ విధానం. అంటే మన్మోహన్ సింగ్ అది వ్యక్తిగతమైన ఆలోచన కాదు, విధానం. అది కాంగ్రెస్ పార్టీ విధానం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపీజ్మెంట్ టు ఎంత ఎక్స్టెంట్ వరకు అంటే ఆ మతపరమైనటువంటి కోణంలో ఓట్లు రాబట్టుకోవడానికి ముస్లింల ప్రాపకం కోసం ఈ దేశ సంపద మొదట వారికి చేరాలి. మేమేమంటున్నాం, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పేదవాడి సమాజంలో ఎవరున్నారో అత్యంత పేదవాడు మొదట వారికి దక్కాలని. సహపంక్తిలో కూర్చున్న చివరి వ్యక్తి ఎవరు వారికి మొదటగా. సో నా పాయింట్, గడిచిన ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి స్లోగన్ ఇచ్చారు. పోయినసారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు నమ్మలేదు హానెస్ట్లీ. ఈసారి మీరు గ్యారంటీ గెలుస్తూ ఉంటున్నారు. ఈసారి కూడా గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారా? పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడిగా మీ పర్సెప్షన్ అంటే ఇప్పటి వరకు మా ఆలోచనలో ఎటువంటి మార్పు లేదు. ఈ క్షణానికి మార్పు లేదు, మార్పు ఏం లేదు. మార్పు ఉంటుందని కూడా నేను అనుకోను. కానీ ఆ రోజుల్లో మేనిఫెస్టోలో ఇంకేమేమి ఈ రాష్ట్రం కోసం నిర్ణయాలు తీసుకోవాలను తప్పకుండా తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మీరు అన్నట్టు 50% పైగా ఉన్నటువంటి బీసీ జనాభా యొక్క ఆకాంక్షలు కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తాం. వీళ్ళ బీసీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్కి ఉందండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ నుంచి మొదలుకుంటే అడుగున ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ రోజు కాకా కలేకర్ కమిషన్ బీసీల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తే పార్లమెంట్లో చర్చ పెట్టకుండా 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి నెహ్రూ గారు ఇవాళ జవాబు చెప్పాలి. రాహుల్ గాంధీ ఎందుకు కాకా కలేకర్ కమిషన్ ఏ సిఫార్సు చేసిందో చర్చ కూడా పెట్టకుండా బుట్ట దాఖలు చేశారు. మండల్ కమిషన్ వస్తే ఆ రోజు మొరార్జీ దేశాయ్, జనతా పార్టీ, వాజ్పేయి గారు, అద్వానీ గారు ప్రభుత్వంలో మండల్ కమిషన్ బీసీల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం తీసుకొస్తే దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం 2 సంవత్సరాలు పడిపోతే అధికారులకు వచ్చిన ఇందిరాగాంధీ పక్కన పెట్టేశారు. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ కాకపోవడం రీజనే భారతీయ జనతా పార్టీ అంటారు కదా, మండల్కి వ్యతిరేకంగా కమండల్ మూర్తి. వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ గవర్నమెంట్. వీపీ సింగ్ ప్రభుత్వంలో అయినా జనతా పార్టీ మేమున్నప్పుడు మండల్ కమిషన్ తీసుకొచ్చాం, అమలు చేసి. రాజీవ్ గాంధీ ఆన్ రికార్డ్ పార్లమెంట్లో 1:40 మాట్లాడాడు. మొత్తం ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. రిజర్వేషన్ అంటూ ఈ దేశంలో కొనసాగితే ఆర్థిక ప్రాతిపదిక ఉండాలి తప్పితే కుల ప్రాతిపదిక ఉండకూడదని చెప్పి వాదించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ, నెహ్రూ గారు స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. సరే, వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడైతే రాహుల్ గాంధీ కుల ప్రాతిపదికన ఇవ్వాలి, జనాభాని మొత్తం ఎక్స్రే తీసేసి ఎవరు ఎంతమంది ఉంటే వాళ్ళకి అది షేర్ ఇవ్వాలి అంటున్నారు ఆయన. అన్నట్టు ఎవరికి ఎంతమంది అంటే షేర్ ఎక్స్రే తీసేసి ఇతన ఆబాది ఉత్తన ఇస్తా అంటారుగా. మీరు అమలు చేస్తున్నారా? ఎక్కడ పాపం వాళ్ళు అమలు చేయడానికి లేరు కదా. 10 నేను చెప్తా, అమలు చేసే ఆలోచన ఉండాలి కదా.
మీ కుటుంబంలో జనాభా ఎంత? రాహుల్ గాంధీ కుటుంబంలో ఒక్కడే అమ్మ ఆయన అంతే. మీ ఇంట్లో ముగ్గురు ఎందుకు ఎంపీలు? ఇతన ఆబాది ఉత్తన ఇస్తా అంటే వాళ్ళు ముగ్గురు ఎంపీలు మీ కుటుంబంలో. ఈ దేశ జనాభాలో చట్టసభలో అడుగుపెట్టినటువంటి కులాలు అనేకం ఉన్నాయి కదా. కనీసం వాళ్ళకి ఎమ్మెల్యే కూడా అవకాశం లేనటువంటి కులాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎందుకు రాలేదు మీ మధ్యలో? భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ తల్లి, బిడ్డ, కొడుకు ఎంపీలు అంత తెరగా ఉన్నారు వాళ్ళ బీసీలు అంటే. మీరు రాహుల్ గాంధీ మాట్లాడితే నమ్మి మోసపోవడానికి ఏం సిద్ధంగా లేరు ప్రజలు. ఇవాళ అసలు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అనుకుంటే పార్టీ అధ్యక్షుడిని ఒక బీసీకి ఇవ్వలేకపోయారు అనేది ఒక చర్చ జరుగుతుంది. మీరు మీ పార్టీ అంటే గతంలో దత్తాత్రేయ గారు, ఆ తర్వాత నేను, బండి సంజయ్ రాష్ట్రానికి బీసీలు అధ్యక్షులుగా ఉన్నారు. అంటే అవకాశాలు వచ్చినప్పుడు అందరికీ కల్పిస్తున్నాం. ఇవాళ ఏదన్నా ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ చేయగలుగుతుందంటే అది బీజేపీ మాత్రమే. ఆ సామాజిక న్యాయం. ఇవాళ దళితుని రాష్ట్రపతి చేశాం, దళితుని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశాం, బంగాలక్ష్మి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని. అదే రకంగా వెంకయ్యనాయుడు గారు ఒక రైతు బిడ్డను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశాం. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తండ్రి, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది మీ సామాజిక న్యాయం. మీరు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న ఇవాళ 42% గురించి గొంతెత్తి చించుకుంటున్న మీరు ఎందుకు ఇవాళ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 50 అంశాలు ప్రస్తావించారు? ఒక్క అంశం కూడా ఇవాళ మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? మీ నామినేటెడ్ పోస్టులో ఎంతమంది బీసీలు ఉన్నారు? మీరు కాంట్రాక్టులు 42% కాంట్రాక్టులు ఇస్తామన్నారు. లేదు, 42% దేవుడు ఎరుగు. సామాజిక ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కాకుండా మీ కాంట్రాక్టులు అంతా ఎవరికి ఇస్తున్నారు? ఎవరు చేతులు పెడుతున్నారు? తెలంగాణ ప్రజలు అంత అమాయకులా మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి? నామినేటెడ్ పోస్టులు ఇవ్వరు. మీ బీసీ సప్లాన్ చట్టబద్ధం చేస్తా అన్నారు. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెడతాను. 40,000 కోట్లు నష్టపోయినట్టు ఇప్పుడు 2 ఏళ్లలో మీరు ఎందుకు ఇంచి పెట్టలేదు? అంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్కు మీరు చెప్పేదానికి పొంతన ఎక్కడ ఉందా? అందుకని ప్రజలు మీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 55 సంవత్సరాలు దేశాన్ని పాలించారు, ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఎన్నడూ లేని ప్రేమ బీసీల మీద. కేవలం ఎందుకంటే ఇవాళ మోదీ గారిని దెబ్బతీయాలి. ఎట్లా తీయాలా? మొత్తం ఇవాళ కులాలకు, మతాలకు అతీతంగా మోదీని సమర్థిస్తున్నారు, మోదీకి అండగా నిలబడుతున్నారు. కులం పేరు మీదనో, మతం పేరు మీదనో ఈ సమాజం చీలిక తీసుకురావాలా, తీసుకొచ్చి దెబ్బ కొడితే మనం ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందుతాం. ఏదో మొన్న చావు తప్పి కన్నులొట్టబోయిన 99కి వచ్చినారు. ఇంకా ఇటువంటి ఏమైనా చీలిక తీసుకొస్తే, ఎందుకంటే మొన్న ఎంత విష ప్రచారం చేశారు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం. ఈ రాష్ట్రంలో తెలంగాణ జరిగింది. ఏమని బీజేపీ అధికారంలోకి వస్తే అమిత్ షా గారు రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పి కట్ పేస్ట్ చేసి ఏ రకంగా ప్రచారం చేశారు. కొద్ది శాతం ప్రజలు నమ్మి ఉండొచ్చు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు అని ఊరూరా రాహుల్ గాంధీ చేసే ప్రచారం. కాబట్టి ప్రజలు ఇప్పుడు వారికి కనిపిపోతున్నది ఇది కేవలం కల్లబొల్లి మాటలే. ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ నిజంగా 42 తెలంగాణ పైన మీకు రూట్ మ్యాప్ ఉంది. తప్పకుండా రూట్ మ్యాప్ 2 ఏళ్ల తర్వాత బయటకు డెఫినెట్గా. ఇప్పుడు సామాజిక పరమైన అంశాల విషయంలో కానివ్వండి, లేదా భౌగోళికంగా కానివ్వండి, ఈ తెలంగాణ ఉన్న సంపద, వనరులు దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఒక మంచి దూరదృష్టితో చక్కటి రోడ్ మ్యాప్తో పార్టీని మేము తప్పకుండా. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు. బీహార్ ఎలక్షన్ జరగబోతుంది. బీహార్ అంతా ఓబీసీ బెల్ట్. అది ఓబీసీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా అంతా ఓబీసీలే, రెండు వైపుల నుంచి. ఏంటి బీహార్ గెలుస్తారా? ఖచ్చితంగా బీహార్ ఇవాళ మోదీ గారు, నితీష్ కుమార్ నాయకత్వంలో 160 నుంచి 170 సీట్లు సాధించబోతున్నాం. బీహార్ అనేది గతంలో ఒక బీమారు రాష్ట్రంగా, అంటే అభివృద్ధిలో వెనుకబడడం, పేదరికంలో మొదటి స్థానంలో, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఇవాళ అభివృద్ధి రుచి చూశారు. ఇవాళ 160,000 కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్స్. ఎక్కడ పాట్నా నుంచి ఎక్కడో 8 గంటలు జర్నీని ఇప్పుడు 2 గంటలకు పరిమితం చేశారు. రైల్వే లైన్స్ వచ్చినాయి, ఇవాళ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. ఆ రకంగా అభివృద్ధి అనేది. బీహార్ అన్నిటికంటే కూడా క్యాస్ట్ పాలరైజేషన్స్, సోషల్ క్యాస్ట్ పాలరైజేషన్లో కూడా ఇవాళ అన్ని కులాలను కూడా ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తున్నాం. పార్టీలో కూడా మొన్న టికెట్ల విషయంలో కూడా ఎన్డీఏలో కూడా అన్ని వారికి సమాన ప్రతిపత్తిగా వాళ్ళకి సీట్లు కూడా కేటాయించడం జరిగింది. నేను స్వయంగా ఆ ఎలక్షన్ కమిటీలో ఉన్నా కాబట్టి మొత్తం విశ్లేషించినప్పుడు ఏ ఒక్క కులాన్ని కూడా విస్మరించకుండా వాళ్ళకు 3% ఓట్లున్నా, 4% ఉన్నా ఇవాళ బీజేపీ, జేడీయూ కలిపి ఆ వర్గాల్లో మరి తప్పకుండా కూటమిలో అందరికీ సీట్లు వచ్చాయి. మీరు రాసుకోండి, వల్ల 160 నుంచి 170 సీట్లు రేపు గెలవబోతున్నాం. నితీష్ కుమార్ని తక్కువ చేసింది బీజేపీ, నితీష్ కుమార్ని అవమానించింది, ఆయనకి తక్కువ సీట్లు ఇచ్చింది అని ఒక ప్రచారం జరుగుతోంది. ఇవాళ కూడా నితీష్ కుమార్ నాయకత్వంలోనే బీహార్లో ఎన్నికల పోటీ చేస్తున్నాం. కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని చెప్పి బాహాటంగా మా హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. కాబట్టి ఇవాళ నితీష్ కుమార్ గారికి, ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి నక్కకు నాగలోకాన్ని, వాళ్లకు గతంలో అధికారం ఇస్తే జంగల్ రాజ్, అరాచకాలు, అత్యాచారాలు, దోపిడీ, కుల రాజకీయాలు ఏ రకంగా గుత్తాధిపత్యం చెలాయించారో
ప్రజలు మర్చిపోలేకుంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం. ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి కర్పూరి ఠాకూరు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చెప్పులు కొట్టుకునే వృత్తిలో ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏ రకంగా అవమానపరిచారు? గౌరవించిన మీరు, మోదీ గారు వారిని గౌరవించి సత్కరించి భారతరత్న ఇచ్చారు. ఇది మాకున్నటువంటి కమిట్మెంట్. అది మా పార్టీయా మీ పార్టీ అని కాకుండా ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే సమాజంలో వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా ఆ రకంగా మోదీ ప్రభుత్వం గుర్తిస్తే మీరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకే భారతరత్నాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇవ్వలేదు, పివి నరసింహారావుకి మీరు భారతరత్న ఇవ్వలేదు. ఇవాళ పివి నరసింహారావు కాంగ్రెస్ వ్యక్తి కావచ్చు, కాంగ్రెస్ ప్రధానమంత్రి కావచ్చు, కానీ వాళ్ళు గౌరవించింది బీజేపీ, వాజ్పేయి, మోదీ గారి వాళ్ళు. మీరు అడుగడుగునా అవమానపరిచారు పివి నరసింహారావు గారిని, కానీ ఇవాళ భారతరత్న ఇచ్చింది మోదీ ప్రభుత్వం. మీకు జాతీయ నాయకులు లేక మా నాయకులు దొంగతనం చేస్తారు, సర్దార్ పటేల్ని మా దగ్గర నుంచి తీసిపోయారు, పివి నరసింహారావుని తీసిపోయారు, ఇట్లా మా నాయకులందరినీ మీ ఖాతాలో వేసుకుంటున్నారు. పటేల్ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ని నిషేధించారని చెప్పారు. అటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడిగా ఉన్న, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు పటేల్ గురించి ఎలా మాట్లాడుతుందని ఖర్గే చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు చేసినటువంటి ఏదైతే నిజంగా ఈ దేశం సమైక్యతగా ఉండేదానికి 565 సంస్థానాలను విలీనం చేస్తే, నెహ్రూ గారు ఆనాడు హైదరాబాద్ సంస్థానాన్ని, గుజరాత్లో జునాగఢ్ను, జమ్మూ కాశ్మీర్ నేను తెలుస్తా అని చెప్పి నాంచి, ఎందుకంటే ఇక్కడ ముస్లిం సమాజం అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారు. కానీ జరిగింది ఏమిటి? ఇవాళ దురదృష్టం, మనం 13 నెలలు ఆ యొక్క రజాకారులు, నిజాం ఆగడాలతో ఈ సమాజం, ఈ జాతి, తెలంగాణ జాతి ఏ రకంగా సతమతమైందో, ఏ రకమైన దోపిడీకి గురైనారు, అత్యాచారాలు, మానభంగాలు, నగ్నంగా బతుకమ్మను ఆడించారు. అటువంటి మరి రాజకీయ పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, ఆ కొనుమలు ఇచ్చి పుట్టినటువంటి పార్టీని ఇవాళ వత్తాసు పలుకుతున్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఆ రకంగా ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతం భారతదేశం విలీనం కాకుండా 17 సెప్టెంబర్ 1948లో వారికి మాకున్నటువంటి అంటే దేశం ఎట్లా సంబంధమైన భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఉన్న సంబంధం. మా నాయకుల్ని, మా జాతీయ నాయకుల్ని తస్కరించేసి మా వాళ్ళుగా ప్రచారం, మీరు వాళ్ళందరూ విస్మరించారు, కించపరిచారు. నెహ్రూ కేబినెట్ లో హోంమంత్రిగా ఉన్న వ్యక్తి, హోంమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా నెహ్రూ కంటే సర్దార్ పటేల్ను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటే, మీరు ప్రజాసంఘం గురించి మాట్లాడే మీరు ఏ రకంగా ఆయనను మరి కించపరిచారు, అవమానపరిచారు. అటువంటి వాళ్ళని క్యాబినెట్లో, మోదీ గారి క్యాబినెట్లో ఉన్న అమిత్ షా గారు చేసిన మంచి పని క్రెడిట్ ఎవరికి వస్తుంది? మోదీ గారికి కూడా వస్తుంది కదా. ఇప్పుడు పటేల్ చేసిన పని క్రెడిట్ నెహ్రూ గారికి కూడా రావాలి కదా. నెహ్రూ గారికి రావాలి. నెహ్రూ అడుగడుగున సర్దార్ పటేల్ను ఏ రకంగా అణిచివేశారు, ఏ రకంగా పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఏ రకంగా అవమానపరిచిందో మొత్తం సమాజం కల్లారా చూసింది. కనీసమైన చివరి దహన సంస్కారాలు కూడా ఢిల్లీలో చేయనీయకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు రానియకుండా శవాన్ని ఏ రకంగా అడ్డుకున్నారో ఇది చరిత్ర ఇది. కాబట్టి అటువంటి పార్టీలకు అతీతంగా గౌరవింపబడే వ్యక్తులు గౌరవం దక్కాలని భావించేటువంటి పార్టీ బీజేపీ నాయకులు మోదీ గారు. ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు చేస్తున్న వ్యాఖ్యలపైన మీ కమెంట్ ఏంటి? ఖర్గే గారు కూడా ఈ ఆర్ఎస్ఎస్ అనేది గొప్ప, ప్రపంచంలోనే ఒక గొప్ప సేవా సంస్థ, దేశభక్తితో పనిచేసే సంస్థ. ఇవాళ ఆపత్కాలంలో, ఇవాళ దేశానికి యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ సేవలు కొనియాడారు. ఆ రకంగా పేరెంట్లో ఆర్ఎస్ఎస్ పిలిచినటువంటి వ్యక్తి. ఇవాళ ఉపద్రవం వచ్చినా, ఆపద వచ్చినా, వరదలు వచ్చినా అందరికంటే ముందుండి సేవ చేసేది. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఖర్గే గారు కానీ, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ అన్నా, లేదంటే హిందుత్వం అన్నా, అంటే ఇవాళ ఈ సమాజంలో, దేశంలో అన్ని మతాలను గౌరవించడమే అది లౌకికవాదం అవుతుంది తప్పితే, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కించపరచడమే, అవమానపరచడమే లౌకికవాదం భావించేటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని. మీ చౌకబారు రాజకీయాలు ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు. కాబట్టి హిందువులు కూడా ఇవాళ తిరగబడుతున్నారు. కాబట్టి మమ్మల్ని గౌరవించే పార్టీ ఏదో వాళ్ళు తెలుసుకుంటున్నారు కాబట్టి, ఏ సంస్థలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇవాళ మీరు ఖర్గే గారు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, రాహుల్ గాంధీ కానీ ఎంత విషయం చిమ్మినా ఆర్ఎస్ఎస్ను మీరు దాన్ని నిషేధించలేరు. మొత్తం ఇవాళ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఈ యొక్క సంస్థ, ఈ ప్రపంచంలో కూడా ఏ సంస్థ కూడా, ఏ పార్టీ కూడా, ఏ కుటుంబం కూడా చీలిక లేకుండా ఉండలేదు. అటువంటి 100 సంవత్సరాల్లో చిన్నపాటి అభిప్రాయాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, చీలిక లేకుండా, ఆ రకంగా నాయకత్వంలో వివాదాలు లేకుండా కొనసాగుతున్న ఏకైక సంస్థ ప్రపంచంలో అంటే అది ఆర్ఎస్ఎస్ అనే విషయాన్ని మీరు మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా, వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాలు ఈ దేశం కోసం
ధర్మం కోసం అర్పితం చేసిన వ్యక్తులు. వారు ఎక్కడ పదవుల కోసమో బాధ్యతల కోసమో అరుచాల్సిన వాళ్ళ కుటుంబాలను లెక్క చేయకుండా సమాజం కోసం దేశం కోసం అర్పితమైన వాళ్ళు. వాళ్ళ మీద మీరు ఈ రకంగా అపవాదులు వేసినా వీళ్ళు వాళ్ళని విమర్శించినా ప్రజలు దాన్ని స్వీకరించడం లేదు. సో అటువంటి ఆర్ఎస్ఎస్ని మోదీ ఇబ్బంది పెడుతున్నారు, ఆర్ఎస్ఎస్ ప్రభావం తగ్గించేస్తున్నారు మోడీ. ఆర్ఎస్ఎస్ కంటే మోడీ ఇమేజ్ పెరిగిపోతుంది. సో వాళ్ళిద్దరికి ఆర్ఎస్ఎస్కి మోదీకి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం. 75 సంవత్సరాలకి రిటైర్ కావాలి అనేది మోదీ విషయంలో ఎందుకు రిలాక్సేషన్ ఇస్తున్నారు? ఒకటి, మోదీ గారు 15 సంవత్సరాలు ప్రచారంగా వారు ఆర్ఎస్ఎస్ నుంచి స్వయం సేవకుడు పనిచేసిన వ్యక్తి. వారు కింది స్థాయి నుంచి ఈ దేశం పట్ల పూర్తి అవగాహన, సామాజిక పరమైనటువంటి స్పృహ ఉన్న వ్యక్తి. ఆయన ఇవాళ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ చేసే విమర్శలు ఇవాళ ఆర్ఎస్ఎస్ను మోదీని విడదీసి చూడలేరు మీరు. అది మీరు కోరుకుండొచ్చు మీ ప్రత్యర్థులు కానీ ఇతర, కానీ అది జరిగే పని కాదు. అది కలిసి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అభిప్రాయాలు పంచుకోవడం, ఆ రకంగా సలహాలు స్వీకరించడం, అది ఆర్ఎస్ఎస్ ద్వారా మరి తయారైనటువంటి నాయకులు కార్యకర్తలు చాలామంది బీజేపీ ఉందా సార్ 75 years అనేది? 75 years అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. మనం యడ్యూరప్పని మనం తప్పించేస్తారు కదా, తప్పలేదు. వయసు రీత్యా కాదు, ఆరోగ్య రీత్యా ఉండొచ్చు. కానీ నేను కమిటీలో ఉన్నాను కాబట్టి నేను 2 సంవత్సరాల కింద జరిగినటువంటి ఎన్నికలు 82 సంవత్సరాలకు టికెట్లు ఇచ్చాం. మొన్న కూడా పార్లమెంట్లో 80 సంవత్సరాలకు టికెట్లు ఇచ్చాం. నిన్న బీహార్లో కూడా 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి టికెట్ ఇచ్చాం. మరి అప్పుడు అది ఒక సాంప్రదాయంగా భావించారు. దాన్ని 75 సంవత్సరాల నియమాన్ని భావిస్తున్నారు. ఎక్కడ కూడా బీజేపీ రాజ్యాంగంలో 75 సంవత్సరాల నిబంధన లేనే లేదు. మరి అద్వానీ గారిని పార్లమెంటరీ పార్టీ నుంచి బోర్డు నుంచి ఎందుకు వయసు రీత్యా కాదు, టికెట్ ఎందుకు ఇచ్చి వయసు రీత్యా కాదు. అది వారు ఆరోగ్య రీత్యా కానివ్వండి, అనేక కారణాల వల్ల కానివ్వండి, వారు ఒక బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాను తప్పితే వారిని వయసు రీత్యా పక్కన పెట్టింది వాస్తవం కాదు. వయసు రీత్యానే టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. మురళీ మనోహర్ గారు జోషి గారి సీట్ కూడా మోదీ గారు అలాగే తీసుకున్నారు వయసు రీత్యా. ఎక్కడ కూడా బీజేపీ ఆ వాదనతో మాకేమాత్రం కూడా దానికి ఏకాభిప్రాయం కాదు. అది మా ఆలోచన విధానమే కాదు. సో 29 ఎన్నికలు కూడా మోడీ నేతృత్వంలోనే, డెఫినెట్గా 29 నేతృత్వంలో. ఇవాళ ఇందిరాగాంధీ యొక్క రికార్డ్ ఏదైతే 16 years, దాన్ని ఇవాళ మోదీ గారు దాన్ని రికార్డ్ బ్రేక్ చేశారు. నెహ్రూ గారు 6000 రోజులు ఏదో రికార్డు ఉంది. ఆ రికార్డును కూడా బదులు కొట్టేది మోదీ గారే. ఇవాళ దేశమంతా కోరుకుంటుంది, ఇవాళ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఈయనే సరైన నాయకుడు అని ప్రపంచం దేశ అధినేతలు కూడా ఈజ్ అవర్ లీడర్, ఈజ్ అవర్ హీరో అని ఆ రకంగా కొనియాడుతున్నారు. కొంతమంది దేశాలకు సంబంధించిన అధినేతలు ఆయన పదావిందన చేస్తున్నారు. అంటే వీ వాంట్ ఏ లీడర్ లైక్ మోదీ ఫర్ వరల్డ్ అంటున్నారు. సో ఇప్పుడు మోడీ ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వారసుడి గురించి చర్చ ఇప్పుడు అవసరం లేదు, మీకు అవసరం లేదు, ఖాళీ లేదు, అది ఆ పరిస్థితి లేదు, ఆలోచన ఖాళీ లేదు. అందుకనే ఇవాళ 4th largest ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే మరి మోదీ గారి నాయకత్వంలో సాధ్యమే. 11వ స్థానం ఉన్నదాన్ని ఇవాళ 4వ, త్వరలో 3rd ప్లేస్కి పోతున్నాం ఎకనామిక్గా. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, గ్లోబల్ హబ్గా వాళ్ళ భారతదేశం మారుతుంది. వికసిత్ భారత్ వారి సంకల్పం 2047 అంటే ఇవాళ అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో మారాలనేది వారి సంకల్పం. కాబట్టి ఎక్కడ కూడా వారు రాజీ పడకుండా, ఎటువంటి ఆంక్షలకు లొంగకుండా, అగ్రదేశాలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఈ దేశ స్వదేశీ ఆలోచన విధానంతో స్వయం శుద్ధి సాధించాలనే ఒక సంకల్పంతో ఈ దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోగలిగే నాయకుడు మోదీ గారిని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆయనే ఇప్పుడు కంటిన్యూస్గా ఆయనే కాబోతున్నారు. దానికి సంబంధించిన సెకండ్ థాట్ లేదు అసలు బీజేపీలో టాప్ లెవెల్లో. మీరు ఎందుకంటే పార్లమెంటరీ పార్టీ 4th time ఎలక్షన్స్ కూడా వారి నాయకత్వంలో జరుగుతాయని సంపూర్ణ విశ్వాసం ఉన్నాం. ఇవాళ మీరు ఆరోగ్యరీత్యా కానివ్వండి, మీరు చూడండి, వారు ఇవాళ ఒక్క రోజైనా ఈ 11 సంవత్సరాల్లో జలుబు పడి జబ్బు చేసి ఇంట్లో కూర్చున్నటువంటి ఉదంతాలు ఎక్కడైనా ఉన్నదా? చివరికి తన తల్లి దాన సంస్కారాలు ఉదయం 9 గంటలకు పూర్తి చేసుకొని 10 గంటలకు మళ్ళీ పనిలో నిమగ్నైన వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరైనా చూసాం మనం? అర్ధరాత్రి విదేశాలు నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఉదయమే ఆ రకంగా పనిలో నిమగ్నమైన వ్యక్తి. ఒకరోజు మేము పార్లమెంట్ బోర్డు సమావేశం అవుతుంది, అనేక ఎన్నికలు రాష్ట్రాలు జరుగుతున్న సందర్భంలో సాయంత్రం 6 గంటలకు మొదలైతే సమయం పోతూ ఉన్నది, చర్చిస్తున్నాము, టికెట్లు అభ్యర్థుల గురించి చర్చ జరుగుతుంది. ఉదయం 4 అవుతున్నది, 6 మొదలైతే ఆ 4 గంటల సమయంలో మోదీ గారు ఒక్కటే చిన్న విన్నపం చేశారు. मुझे 2 घंटे सोने के लिए समय दो, 7 बजे फिर मैं जाना है అంటే ఎంబడే ఆ మీటింగ్ ఏర్పాటు చేసి, ఎందుకంటే 4 గంటలకు వెళ్ళి మళ్ళీ 7 గంటలకు మళ్ళీ
వేరే దేశానికి ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ఇంత మరి కఠోరమైనటువంటి మరి తపస్సుతో పనిచేసే వ్యక్తి, అది నిజంగా మేమైతే ఒక అడ్మైర్ అవుతుంటాం, మరి కారణ జన్ముడుగానే ఒక దేవుడు పంపిన దూతగానే భావిస్తాం. ఆ సామాన్య మానవతో సాధ్యం కాదు. ఈ వయసులో మీరు అంటున్న 70 సంవత్సరాలు ఏ రకం ఎంత ఫిట్గా ఉంటారు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు. రహస్యం వల్ల కూడా నిజంగా యోగా, వారి మెడిటేషన్ 2 గంటలు వారు యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. అది వారి మితమైన ఆహారం. అంటే ఇది సామాన్యులకు సాధ్యం కాదు. అది ఏముంటుంది సార్ మీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎలా మాట్లాడతారు, మీతోటి ఏమని పిలుస్తారు? చాలా ఓపెన్గా వారు అన్ని విషయాలు అందరితో అభిప్రాయాలు పంచుకుంటారు, చర్చిస్తుంటారు. వారికి దేశంలో మారుమూల ప్రాంతంలో ఎక్కడ ఎవరు ఏంది అనేది కూడా అన్ని విషయాలు పూర్తిగా ఎందుకంటే వారు పార్టీల సంఘటన మంత్రిగా పార్టీలో పనిచేస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రకమైనటువంటి వారికి ఇవాళ పరిపాలన అనుభవం, మరి 15 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏకధాటిగా, ఇది ఎవరి వల్ల 25 years మరి ఎవరు ఈ దేశంలో ఎవరు కూడా అవకాశం దక్కలేదు. నెహ్రూ గారు కూడా ప్రధానమంత్రి అయినాడు నేరుగా, కానీ ఏనాడు వారు ముఖ్యమంత్రి అయింది లేదు, వారు ఎమ్మెల్యేగా పనిచేసింది లేదు. కానీ మోదీ గారు అన్నిటికీ అతీతుడు కాబట్టి ఈ దేశానికి వారి సేవలు అవసరమని ప్రజల్లో ఉన్నటువంటి భావన, కాబట్టి ఆ ప్రజల భావననే వాళ్ళ పార్టీ దాన్ని మేము అమలు చేస్తున్నాం, కానీ ఇతరత్ర కాదు. ఓకే, రైట్ సార్. చివరిగా ఏంటి జూబ్లీహిల్స్ పరిస్థితి? జూబ్లీహిల్స్ ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు మజ్లిస్ ఇవాళ కాంగ్రెస్ ముసుగులో వచ్చేటువంటి అభ్యర్థిని గెలిపించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు చెప్పినట్టుగా తెలంగాణలో మరి బీజేపీ బలపడుతుంది, అడ్డుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యల్లో 2 పార్టీలు కలిసి బీజేపీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని కూడా జూబ్లీస్ ప్రజలు గ్రహిస్తున్నారు రేపు. ఎందుకంటే పాగా వేయడానికి ఏ రకంగా హైదరాబాద్ని వాళ్ళ మొత్తం పాగా వేసి హైదరాబాద్ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా మా కాళ్ళ బేరానికి రావాల్సిన ఓవైసీ ఇచ్చే ప్రకటనకు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతీక కాబోతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాం. తప్పకుండా నమ్మకం ఉంది జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆ కోణంలో స్పందిస్తారని చెప్పి కూడా, తీర్పునిస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. మీరు ఆ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఆ 2 పార్టీలే కనపడుతున్నాయి, భారతీయ జనతా పార్టీ కనపడలేదు ఎక్కడ అనే ఇంప్రెషన్. వాళ్ళు కలిసి పనిచేయడం, లోపాయి గారు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంటింటికి వెళ్ళి మేము అంతర్లీనంగా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని కలిసి మేము ప్రచారంలో నిమగ్నం అవుతున్నాం. అందరినీ కలిసి, ఓటర్లను కలిసి. వాళ్ళు అధికారాన్ని నమ్ముకుండొచ్చు, డబ్బుని నమ్ముకుండొచ్చు, సానుభూతిని నమ్ముకుండొచ్చు, కేవలం ఒక వర్గం వాళ్ళని ఓట్లను నమ్ముకోవచ్చు. విచిత్రం ఏంటంటే మన కేటీఆర్ గారి ఉపన్యాసం చూస్తే నవ్వు వస్తుందా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు, కడుపు నింపుతుందా అంటారు. వాళ్ళు మాట్లాడితే మందిరాలు అంటారు, మందిరాలు మనకు అన్నం పెడతాయి. కానీ మొన్న ఎన్నికల ప్రచారం జూబ్లీహిల్స్లో కేటీఆర్ గారి ఉపన్యాసం ఏమంటారు, ఆయన మాట్లాడేది ఇక్కడ కబ్రస్థాన్ 10 సంవత్సరాలు మీరు ఉన్నారు అధికారంలో, 10 సంవత్సరాలు మీరే ప్రతినిధి వహించారు, కబ్రస్థాన్ తప్పకుండా ఏర్పాటు చేసి తీరుతాం, ప్రభుత్వ భూమి అయితే సరే మేము గెలిచిన 6 నెలల్లోపనే సాధిస్తాం, ఒకవేళ ప్రభుత్వం కనుక సహకరించి ప్రభుత్వం భూమి లేకపోతే నేను స్వయంగా 2 ఎకరాలైనా కొని కబ్రస్థాన్ కొనిస్తా అంటాడు. మరి నీకెందుకు గుర్తు రాలేదు ప్రజల సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు? మేము జై శ్రీరామ్ అంటే నీకు ఎందుకు అంత కడుపు నొప్పి? ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఆ వర్గాల ఓట్ల కోసం చివరి నిమిషంలో ఒక అజరుద్దీన్ వాళ్ళ మంత్రులను తీసుకున్నారంటే వాళ్ళ ఉన్నటువంటి అభద్రత భావం ఏందో తేలిపోతుంది. మీరు ఒక వర్గం వాళ్ళ ఓట్ల కోసం చూస్తుంటే మిగతా వర్గాలన్నీ కూడా ఏకమవుతున్నాయి, అంతర్లీనంగా బీజేపీని సమర్థించే పరిస్థితి రాబోతోంది. బీజేపీ టీఆర్ఎస్ కోసమే అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించింది, వీక్ అభ్యర్థిని పెట్టింది. ఇటువంటి క్యాంపెయిన్ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు రోడ్ షోలో. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, కానీ మేము 2 పార్టీలను కాదు 3 పార్టీలు ఎదుర్కొంటున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో. అవునా? అన్ని పార్టీలు ఏంటంటే మా మీద కన్నేశాయి. ఈ తెలంగాణలో పాగా వేసేది భవిష్యత్తులో బీజేపీ భయం పట్టుకుందా? అంతే కదా, బీజేపీ ఫోబియా దేశంలో ఎట్లయితే ఉందో తెలంగాణలో. అందుకనే ఎట్లయినా దీన్ని కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో రాకూడదు. కాబట్టి మీరు కలిసి పన్నుతున్న కుట్రలుగా ప్రజలు గమనిస్తున్నారు. ఏ రకంగా మీరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారో, ఒకరి మీద ఒకరు మీరు డూప్ ఫైటింగ్ చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది అని కూడా నిరూపిస్తారు. చివరిగా కంక్లూడ్ చేస్తూ ఒకటే ముక్క రాష్ట్రముఖ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో మీకేమైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా? చెప్పరేమో కానీ చెప్పకపోయినా పర్లేదు, మౌనంగా ఉన్నా పర్లేదు, నేను అర్థం చేసుకుంటా.
అసదుద్దీన్ ఓవైసీతో పోరాటం చేసేటువంటి బీహార్లో మీరు బీహార్ ఎలక్షన్ మానిటర్ చేస్తున్నారు, అక్కడ అభ్యర్థుల ఎంపికలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు, అభ్యర్థుల ఎంపికలో కూడా ఉన్నారు, ఓబీసీలకు ఎక్కువ టికెట్లు ఇప్పించారు అక్కడ. సో అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టించడం, ఎక్కువ చోట్ల ఎంఐఎం అభ్యర్థులు నిలబడడం వెనక భారతీయ జనతా పార్టీ ఉంది అని. అంటే ఇప్పుడు ఎంఐఎం ఏం చెప్తుందంటే మేము 5 సీట్లు అడిగినాం కూడా ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇవాళ మీరు ఒకసారి గమనించండి, మజ్లిస్ చరిత్ర మొదటి నుంచి కూడా అడ్డుకుంటున్నది ఈ మతోన్మద రాజకీయాలు, బీజేపీ కార్యకర్తలను తప్పితే ఏ రాజకీయ పార్టీ అందరూ కూడా మోకరిల్లారు వారికి. ఇవాళ నిలబడి ఎదురుపడి పోరాటం చేసేది ఇవాళ మజ్లిస్ ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సాహసము, సత్తా ఒక బీజేపీ కార్యకర్తలు తప్పితే ఏ పార్టీకి లేదనేది కూడా హైదరాబాద్లో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అందరు వెళ్ళి ఎంఐఎంకి మోకరి వెళ్తున్నారు, ఎంఐఎం వచ్చి మీకు మోకరి వెళ్తుంది అని. అంటే మోకరిల్లే పరిస్థితి వస్తే ఇవాళ మేము హైదరాబాద్ సీట్ మేము గెలిచి, హైదరాబాద్ కాదు బయట దేశం తెలంగాణ బయట భారతీయ జనతా పార్టీ విజయం కోసం ఎంఐఎం పనిచేస్తుంది అని. ఎంఐఎం మాకు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు, మీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా మీకు లాభం చేస్తుంది అని జరగవచ్చు ప్రచారం. వాస్తవంగా చూసినట్టయితే మేము ఎక్కడో గల్లీకి పరిమితమైన ఎంఐఎంను పెరిగేదానికి దోహదపడ్డది, విస్తరించడానికి కారణం ఎవరు? ఇవాళ కాంగ్రెస్ కాదా? ఇవాళ మీరు మహారాష్ట్రలో గెలుస్తారు ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా గెలిచారు ఒకసారి, ఔరంగాబాద్ ఎంపీ ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. ఇవాళ దేశంలో విస్తరించడానికి దోహదపడుతున్నట్టే మీరు దానికి కారణం మీరే. అంటే పాముకు పాలు పోసి పెంచితే ఏ రకంగా అది మరి కాటేస్తుందో వాళ్ళకు కనువిప్పు కావాలా భవిష్యత్తులో. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాల్లో మతాన్ని రెచ్చగొట్టేటువంటి పార్టీ, అందులో రజాకార్ల మరి రాజకీయ పార్టీ మజ్లిస్ను ఏనాడు కూడా బీజేపీ మరి కనికరించే ప్రసక్తి లేదు. వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము మాత్రమే దానికి ధీటైన జవాబు ఇవ్వగలిగేటువంటి శక్తి బీజేపీకి కార్యకర్తలకు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది లక్ష్మి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి హ్యాపీ.